ఈరోజు మన రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందంటే, దేవతలు ఒకవైపున ఉంటే మరోవైపున రాక్షసులు ఉన్నట్లు ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ఆ రకంగా ఉంటున్న విషయాన్ని చూస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికోసం గత 5 సంవత్సరాల్లో విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేదానికోసం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడి మరి ఎంతో శ్రమించి ఈ రాష్ట్రాన్ని ఒక పట్టాల వైపున తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపేదానికి కృషి చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా, అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని ముంచేసిపోయిన గత పాలకుల మరి వైఖరిని తట్టుకొని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేదానికి అనేక కార్యక్రమాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రజలకు మంచి పనులు చేస్తుంటే, రాష్ట్రానికి మంచి పనులు చేస్తుంటే దాన్ని ఏ రకంగా చెడగొట్టాలా, ప్రజలకు ఆ ఫలాలు ఏ రకంగా అందకుండా చేయాలా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు మరి రోజు రోజుకు రెచ్చిపోయి విద్వేషాలను రెచ్చగొట్టి పగలు ప్రతీకారాలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. రఫా రఫా నరికేస్తాము, రేపు మళ్ళీ అధికారం లేకొచ్చి అని మాట్లాడితే దాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పేముంది మాట్లాడితే అని అంటాడంటే, వాళ్ళు ఏ రకంగా ప్రజలను మరి రాజకీయాల్లో భ్రష్టు పట్టిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకొక మంత్రి, మాజీ మంత్రి పేర్ని నాని నిన్న సమావేశంలో ఏం మాట్లాడతారంటే, కనుసైగ చేస్తే చీకట్లో కొట్టేయాలా, నరికేయాలా, పొద్దున పోయి అమాయకంగా ఏం జరిగిందని చెప్పేసి మరి మళ్ళీ వాళ్ళకి సానుభూతి తెలియజేయాలంటే ఎంత దౌర్భాగ్యంగా రాజకీయాల్లో మాట్లాడుతున్నారు, ఎంత దిగజారి మాట్లాడుతున్నారు. ఇట్లాంటి పాలిటిక్స్ మీరు చేసిన దానికే కదా, ఇటువంటి రాజకీయాలు మీరు చేసిన దానికే కదా గతంలో మిమ్మల్ని ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు చీత్కరించినారు, చీకొట్టినారు. మిమ్మల్ని 151 సీట్ల నుంచి 11 సీట్లకే మిమ్మల్ని కట్టడి చేసినారంటే ఇంకా కూడా మీకు బుద్ధి రాలేదా, సిగ్గు రాలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీకు మహిళలంటే గౌరవం లేదు, మహిళలను చులకనగా మాట్లాడుతున్నారు. మీకు తెలుసు, కొవ్వూరులో మరి ఒక మహిళను, ఎమ్మెల్యే గారిని ఎంత చులకనగా, ఎంత ఏహభావంతో ఆమె మరి ఏ రకంగా ఆమెను కించపరుస్తూ మాట్లాడాడో అక్కడున్న మాజీ శాసనసభ్యుడు, వైసీపీ నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు, దాన్ని నువ్వు ఖండించవు, నీ పార్టీ నాయకుని చర్యలను ఖండించవు. ఏమి మరి ఏ రకంగా నువ్వు రాజకీయాల్లో ఇంత దిగజారి రాజకీయాలు చేస్తున్నావో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సినది వస్తుంది. ఈ ప్రజలు మరి ఇట్లాంటి ఒక దుర్మార్గమైన రాజకీయాలకు, ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలకు, ఈ రాష్ట్రాన్ని మరి హింస వైపున, నేర ప్రవృత్తి వైపున, విద్వేషాలను రెచ్చగొట్టే వైపున నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ రాజకీయాలకు శాశ్వత సమాధి కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి మీకు తెలుసు ఈ నియోజకవర్గంలో, డోన్ నియోజకవర్గంలో ఈ మధ్యనే వైసీపీ నాయకుల విస్తృత సమావేశం జరిగింది. మరి వైసీపీ విస్తృత సమావేశంలో మరి ఎందుకు ఓడిపోయినామని చెప్పేసి ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది పోయి ఆ సమావేశం అంతా కూడా మరి పరనింద, ఆత్మస్తుతి అనే పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని విమర్శ చేయడమే సరిపోయింది తప్ప వారు ఎందుకు ఓడిపోయినారో ఆ విమర్శ, ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాజారెడ్డి గారు మొత్తం ఆయన ఉపన్యాసం అంతా కూడా చూస్తే ఎంత హేళనగా, ఎదుటి వాళ్ళను ఎంత చులకనా భావంతో హేళనగా, లేదంటే వాళ్ళను దిగజార్చి మాట్లాడే విధానాన్ని, లేదంటే అహంకారంతో మాట్లాడే విధానాన్ని ఆయన ఆ మీటింగ్లో అనుసరించిన విషయాన్ని చూసినాం. అందుకే మేము అనేది ఏమంటే, నువ్వు పోయిన ఎన్నికలప్పుడు నీవు ఈ పద్ధతుల్లో అట్లాంటి ఉపన్యాసాలు ఇచ్చిన దానికే కదా నిన్ను ప్రజలు ఓడించినది. కోట్ల వాళ్లకు డోన్లో ఇల్లు లేదు, లేదంటే కోట్ల కేయి వాళ్ళే ఏం చేయలేదు, నేను ఒక్కని మాత్రమే చేసినాను అని చెప్పి చెప్పుకునేందుకే కదా డోన్ ప్రజలు నిన్ను ఓడించినది. ఇంకా కూడా నీకు ఆత్మవిమర్శ చేసుకోలేదు,
నువ్వు ఇంకా అదే పద్ధతిని పాటిస్తున్నావు అంటే ఇక నీకు డోన్ రాజకీయాల్లో శాశ్వతంగా నీకు స్థానం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మరి గెలిచిన రోజు నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నాడు. నీలాగా ఒకవేళ మైక్ తీసుకొని గంట సేపు కట్టుకథలతో పిట్ట కథలతో మాట్లాడలేకపోవచ్చు, కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు, ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం పనిచేస్తున్న విషయాన్ని మేము చూస్తున్నాం. దయచేసి మరి అనవసరమైన అబద్ధాలతో ప్రజలను లేదంటే పాలకు రాజకీయ పార్టీ నాయకులను ప్రజాప్రతినిధులను కించపరిచే పద్ధతుల్లో మీరు మాట్లాడి అసత్యాలను అబద్ధాలను కట్టుకథలను చెప్పి ప్రజలను మెప్పించాలనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. నీ రాజకీయ పతనానికి అది ఇంకా మరింత మరి ఉపకరిస్తుందని చెప్పేసి రాజారెడ్డి గారికి తెలియజేస్తూ, మా ప్రభుత్వం జనరంజకమైన ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కట్టుబడి పనిచేస్తున్నాడు. ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసినాడో, ప్రజలకు ఏవైతే మాట ఇచ్చినాడో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. ఇట్లాంటి ప్రభుత్వానికి ప్రజలందరూ ఎల్లవేళలా అండగా ఉండాలని, హింసా రాజకీయాలను, ద్వేష రాజకీయాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే వాళ్లకు రాజకీయాల్లో శాశ్వతంగా సమాధి కట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను.